గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ 2026ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెవి కృష్ణకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్ కు సంబంధించిన వోచర్ను ఆవిష్కరించారు. ఈ సమ్మిట్ కు శ్రీహరికోటలో సతీష్ ధావస్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వెల్లడించారు. అలాగే ఎస్ఆర్ఎస్పీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ రోడ్డు భవన నిర్మాణాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొననున్నట్లు తెలిపారు. అందరికీ విజ్ఞాన్ యూనివర్సిటీ స్వాగతం పలుకుతుంది. ఈ 22, 23, 24 తారీఖుల్లో ఇక్కడ స్పేస్ రీసెర్చ్, రాకెటింగ్ అవన్నీ సెమినార్స్ జరగబోతున్నాయి. అట్లానే చాలా కంపెనీలు కూడా ఎగ్జిబిట్ చేయబోతున్నారు. ఇదంతా ప్లాన్ చేసింది, నిర్వహిస్తుంది పావులూరి సుబ్బారావు గారని అనంత టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టరు. అనంత టెక్నాలజీ వారు ఇస్రోకి రాకెట్ ప్రయోగంలో చాలా సహాయం చేస్తున్నారు. అట్లనే ఈ మధ్యలో జరిగిన వార్లో కూడా వాళ్ళ కాంపోనెంట్స్ చాలా ఉపయోగపడినాయి. అంత నిష్ణాతులు సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన్ యూనివర్సిటీ తరఫున ఛాన్సలర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే స్పేస్ టెక్నాలజీ ఏంటి, ఎందుకు అనేది మొదటి ప్రశ్న. సో అందరికీ తెలిసిందే, ఎలన్ మస్క్ మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అంతా స్పేస్ టెక్నాలజీలోనే పెడుతున్నారు అంటే దానికి బలమైన కారణం ఉందని ఎవరైనా ఊహించవచ్చు. ఈ ముందు రోజుల్లో బాగా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఒక సమాజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే స్పేస్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. అంటే స్పేస్ టెక్నాలజీ ద్వారా, రాకెట్ల ద్వారా అందరూ చంద్రమండలంలోకి వెళ్ళి నివసిస్తారని కాదు, కానీ ఈ ప్రయోగాల ఫలితాల వలన అనేక రకాలైన ఫలితాలు దక్కుతాయి. ఉదాహరణకి మనం సెల్ ఫోన్ వాడుతున్నాం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కోసం కనిపెట్టిన టెక్నాలజీ కాదు అది. స్పేస్ టెక్నాలజీలో భాగంగా మనం సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చింది. అది ప్రజలందరికీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. అట్లానే ముందు రోజుల్లో ఈ వాతావరణ మార్పులు కానీ, లేకపోతే పంటల పరిస్థితి కానీ, లేకపోతే ఇంకా వార్ పరిస్థితి కానీ, ఇదంతా స్పేస్ టెక్నాలజీ మీద ఆధారపడుతుంది. అందుకనే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే స్పేస్ టెక్నాలజీలో ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్లే కాదు, ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా చాలా అవసరము. ఈ నేపథ్యంలో ఈ స్టూడెంట్స్కి కూడా దాంట్లో ఎంతో కొంత అవగాహన ఉంటే, వాళ్ళు ఎంతో కొంత అనుభవం కనుక సంపాదించగలిగితే వాళ్ళకి వచ్చే రోజుల్లో చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.